హలో కుషికెమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనము టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ డిఎల్ 2012లో అడిగిన క్వశ్చన్ పేపర్కి సంబంధించిన పార్ట్ 7 అయితే చూడబోతున్నాము. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదే అనమాట. క్వశ్చన్ ఒకసారి చదువుదాము. ద కార్బోనియాన్ ఈజ్ ద ఇంటర్మీడియట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. కింద ఇచ్చిన రియాక్షన్స్ లో కార్బోనియాన్ ఇంటర్మీడియట్ గా ఉన్న రియాక్షన్ ఏది అని అయితే అడుగుతున్నాడు అనమాట. సో ఇచ్చిన రియాక్షన్స్ చూడండి ఏమేమి ఇచ్చాడు. రిఫార్మేట్స్ కి రియాక్షన్ ఇచ్చాడు, పెనకాల్ రీఅరేంజ్మెంట్ అనే రియాక్షన్ ఇచ్చాడు, అల్డాల్ ఎడిషన్ అనే రియాక్షన్ ఇచ్చాడు, అలాగే ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ అనే రియాక్షన్ ఇచ్చాడు. సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజమ్స్ అన్ని నేమ్డ్ రియాక్షన్స్ కనుక ఐడియా ఉంటే మనకి ఇది చెప్పడం చాలా ఈజీ అవుతుంది. సో రిఫార్మేట్స్ కి రియాక్షన్ లో మనకి కార్బోనియాన్ అనేది ఇంటర్మీడియట్ గా అనేది అయితే ఉంటుంది అనమాట. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్ కి రిఫార్మేట్స్ కి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చెప్తాము. అలాగే మిగిలిన రియాక్షన్స్ లో ఏది ఇంటర్మీడియట్ కూడా ఒకసారి చూసి తర్వాత రిఫార్మేట్స్ కి రియాక్షన్ అండ్ దాని మెకానిజం ఒకసారి చూద్దాము. పెనకాల్ రీఅరేంజ్మెంట్ లో మనము కార్బో క్యాటయాన్ ని ఇంటర్మీడియట్ గా చూస్తాము. అలాగే ఆల్డాల్ లో కూడా కార్బో క్యాటయాన్ నే చూస్తాము. అలాగే ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ లో మనము దీంట్లో కూడా మనము కార్బో క్యాటయాన్ ని మనము ఇంటర్మీడియట్ గా చూస్తాము. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి రిఫార్మేట్స్ కి రియాక్షన్. జనరల్ గా రిఫార్మేట్స్ కి రియాక్షన్ అనేది మనము ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్స్ లో చూస్తాము. సి డబుల్ బాండ్ ఓ లో. సో వెన్ ద కార్బోనైల్ కాంపౌండ్ సి డబుల్ బాండ్ ఓ రియాక్ట్స్ విత్ ఎస్టర్స్ తో కనుక రియాక్ట్ అవుతూ ఉంటుంటే సి డబుల్ బాండ్ ఓఈటి దీంతో కనుక రియాక్ట్ అవుతూ ఉంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ జింక్ బ్రోమైడ్ తో అయితే రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ZnBr ఇలా ఉన్నప్పుడు సో దీని మీద మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, Zn కి ప్లస్ ఛార్జ్ ఉంటుంది అనమాట. సో ఇలా రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది అంటే మనకు కార్బన్ మీదకు మనకి ఈ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్స్ దాని మీదకి లాగేసుకుంటుంది కాబట్టి. సో మనకి రియాక్షన్ ఇంటర్మీడియట్ చూడండి ఏమొస్తుందో. ఇక్కడ కార్బన్ మీద ఉన్న ఇది R1 R2 అనుకుందాము, అవి ఏవైనా గ్రూప్స్ అయి ఉండొచ్చు. సో కార్బన్ మీద ఉన్న R1 గ్రూప్ R2 గ్రూప్ యాజ్ సచ్ అలానే ఉంటాయి. దాని మీద మనకు CH2 COOC2H5 అనేది మనకైతే వస్తుంది. అలాగే ఈ కార్బన్ మీద ఆల్రెడీ ఉన్న O- గ్రూప్ అయితే O- మీదకు మనకు ZnBr అనేది వచ్చి అక్కడైతే యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ వచ్చేసి ఏమొస్తుంది అంటే కార్బోనియాన్ అనేది మనకు ఇంటర్మీడియట్ గా అనేది అయితే మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ దీనికి ప్రోడక్ట్ వచ్చేసి RC. ఇక్కడ OZnBr ఇక్కడ ఉంది కదా. సో దీని మీదకి R1 ఒకటి R2 ఒకటి OH ఒకటి వస్తుంది. అలాగే CH2 COOC2H5 అనేది మనకి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది బై అపాన్ హైడ్రాలసిస్. అంటే మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H ప్లస్. సో మనకి దీంతో పాటు బై ప్రోడక్ట్ ZnBrOH అనేది మనకు బై ప్రోడక్ట్ గా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకు రిఫార్మేట్స్ కి రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్లోరోబెంజీన్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఎనిలీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సోడామైడ్ అండ్ అమోనియా ప్రెసెన్స్ లో ఎనిలిన్ గా కన్వర్ట్ అవుతుంది. ద ఇంటర్మీడియట్ ఇన్ ద అబోవ్ రియాక్షన్. ఇచ్చిన ఈ రియాక్షన్ లో మనకి ఇంటర్మీడియట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా మనకు ఇంటర్మీడియట్ వచ్చేసి కార్బోనియం అయానా అలాగే బెంజైన్ వస్తుందా, ఎడిషన్ కాంప్లెక్స్ వస్తుందా అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి కార్బోనియం అనేది మనకు ఇంటర్మీడియట్ గా వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే సోడామైడ్ అంటున్నామో మనము NaNH2 అనమాట. NaNH2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NH3 కదా. సో మనకి ఈ రెండు కనుక ఎప్పుడైతే మిక్స్చర్ గా ఉంటాయో మనకు అప్పుడు NH2 మైనస్ అనేది మనకు యాక్టివ్ రియేజెంట్ ఆర్ అటాకింగ్ గ్రూప్ గా మనకి బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో అది మనకి క్లోరోబెంజిన్ మీద ఎప్పుడైతే బెంజిన్ అంటే బెంజిన్ రింగ్ మీద మనకు ఒక క్లోరిన్ ఉంటుంది. మన కన్వీనియన్స్ కోసం నేను క్లోరిన్ ఇక్కడ రాస్తున్నాను. దీని మీద ఎప్పుడైతే నాకు NH2 మైనస్ అనేది ఎప్పుడైతే అటాక్ అవుతుంది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ మెటా పొజిషన్ లో ఉన్న హైడ్రోజన్ అయితే ఈ NH2 మైనస్ తీసుకుని వెళ్ళిపోతుంది. సో ఈ ఇక్కడ ఉన్న బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ బాండ్ మీదకి అయితే మనకి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో అది డిహైడ్రో ఎరిన్ మనకి ఇక్కడ నుంచి క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ కైండ్ ఆఫ్ డిహైడ్రో
ఎరీన్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఫర్దర్ గా మళ్ళీ NH2+ కనుక మనకి బాండ్ ఫామ్ అయితే రియాక్షన్ లో కనుక మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే మనకేమొస్తుంది అంటే బెంజీన్ రింగ్ మీద మనకి NH2 అనేది ఇక్కడ అటాచ్ అయిపోయి, సో ఇక్కడ బెంజీన్ రింగ్ మీద ఉండాల్సిన 3 బాండ్స్ ఉండి అండ్ ఇక్కడ కార్బన్ మీద మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది అయితే వస్తుంది. సో దానివల్ల మనకు దీన్ని మళ్ళీ ఫర్దర్ గా NH3ని కనుక మనం అమోనియాతో కనుక ఇంకా ఫర్దర్ గా రియాక్ట్ చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే ఇక్కడ మళ్ళీ ఒక హైడ్రోజన్ అనేది అయితే వచ్చేసి మనకి స్టేబుల్ కాంపౌండ్ అంటే ఎనిలిన్ NH2 సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అనేది అయితే మనకి స్టేబుల్ గా వస్తుంది అనమాట. సో మనకి ఇంటర్మీడియట్ వచ్చేసి ఇక్కడ ఇది ఇంటర్మీడియట్ గా ఉంది అని మనము చెప్తాము. సో మనకి ఇంటర్మీడియట్ వచ్చేసి ఇక్కడ కార్బ్ యానియాన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి the angle strain in cyclobutane is cyclobutane అన్నాడు. cyclobutane అంటే 4 మెంబర్డ్ రింగ్ కలిగి ఉన్న సైక్లిక్ స్ట్రక్చర్. సో దీనిలో స్ట్రెయిన్ ఎలా ఉంది అనేది చెప్పాలి అంటే మనం బేయర్ స్ట్రెయిన్ థియరీని యూజ్ చేసుకుని అయితే చెప్తాము. సో అకార్డింగ్ టు బేయర్ స్ట్రెయిన్ థియరీ స్ట్రెయిన్ ఇన్ ద యాంగిల్ ఎలా చెప్తాము అంటే స్ట్రెయిన్ ఇన్ ద యాంగిల్ ఏదైనా ఒక యాంగిల్లో ఉన్న స్ట్రెయిన్ ఎలా చెప్తాము అంటే దానికి హైబ్రిడైజేషన్ ప్రకారం ఉండాల్సిన యాంగిల్ ఎంత ఉంది, అలాగే మైనస్ దాని స్ట్రక్చర్లో యాక్చువల్గా ఎంత యాంగిల్ ఉంది అంటే హైబ్రిడ్ యాంగిల్ అంటే యాంగిల్ అకార్డింగ్ టు ద హైబ్రిడైజేషన్ మైనస్ యాక్చువల్ యాంగిల్ అంటే స్ట్రక్చర్ లో ఎంత యాంగిల్ ఉంది డివైడెడ్ బై 2 ఎందుకు వేస్తాము అంటే మనకి ప్రతి యాంగిల్ కూడా 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మీద ఉంటుంది కాబట్టి. సో మనకి ఇక్కడ హైబ్రిడ్ యాంగిల్ మనకి తెలుసు సైక్లోబ్యూట్ ఏన్ అన్నాడు కాబట్టి ఎవ్రీ కార్బన్ అండర్వెంట్ ద sp3 హైబ్రిడైజేషన్ లో మనకి బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ అంటే యాక్చువల్ యాంగిల్ వచ్చేసి సైక్లోబ్యూటేన్ లో మనకు యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంది. సో ఈ రెండు వాల్యూస్ కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 109 degrees 28 minutes 109 degrees 28 minutes minus 90 degrees divided by 2 ఉంది. లైక్ మనం డిగ్రీస్ మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని 109.5 అని కూడా అనుకోవచ్చు. ఓకే 109.5 అనుకోవచ్చు ఎందుకంటే 28 minutes అనేది మనకి ఆల్మోస్ట్ 30 minutes కనుక అనుకుంటే అది మనకి 0.5 degrees లోకి వస్తుంది. సో ఇది 109.5 degrees minus 90 అనుకోవచ్చు. సో విచ్ విల్ బి ఈక్వల్ టు 19.5 divided by 2. సో దీన్ని కనుక మనము సింప్లిఫై చేస్తే 19 divided by 5 విల్ బి ఈక్వల్ టు 9.75 అవుతుంది. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి 9.75 degrees అనమాట. ఓకేనా. సో ఇది మనకు రైట్ ఆన్సర్. లెట్ us డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ సైనోహైడ్రిన్ ఫ్రమ్ కీటోన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సైనోహైడ్రిన్ అనేది కీటోన్ నుంచి ప్రిపేర్ చేయటము అనేది ఇచ్చిన వాటిలో దేనికి ఎగ్జాంపుల్ అనేది అడుగుతున్నాడు. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఇది అర్థం కావాలి అంటే ముందు మనము రియాక్షన్ రాద్దాము. అంటే సైనోహైడ్రిన్ ఎలా ప్రిపేర్ అయింది అనేది అయితే ఒకసారి రాద్దాము. సో మనము ఒక కీటోన్ ని తీసుకుంటున్నాము, C డబుల్ బాండ్ O, ఇక్కడ R1 ఇక్కడ R2 అనేది తీసుకుందాము. సో రియాక్షన్ విత్ మనకి సైనోహైడ్రిన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మనం దీన్ని సైనైడ్ తో రియాక్షన్ చేద్దాము. సైనైడ్ తో ఎప్పుడైతే ఇది రియాక్షన్ జరుగుతుందో ద CN గ్రూప్ విల్ కమ్ అండ్ అటాక్ ఆన్ ద కార్బన్ అండ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ డబుల్ బాండ్ O లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ అయితే ఆక్సిజన్ మీదకు చేంజ్ అవుతుంది. సో ఇది మనకు రివర్సిబుల్ రియాక్షన్. సో మనకి చూడండి కార్బన్ మీద మనకు CO- అనేది అయితే ఉంది, R1 ఇక్కడ ఉంది, R2 ఉంది అండ్ అలాగే ఇక్కడ మనకు CN అనేది వచ్చి దీనికి అటాక్ అయింది. సో ఆక్సిజన్ మీద అయితే మనకి నెగిటివ్ ఛార్జ్ అయితే ఉంది. సో దీన్ని ఫర్దర్ గా మనం కనుక H+ తో రియాక్ట్ చేస్తే ఒక ఎసిడిక్ మీడియం లో కనుక దానికి అటాచ్ చేస్తుంటే మనకేమవుతుంది R1 R2 ఇక్కడ CN ఉంది, ఇక్కడ OH మైనస్ ఉంది. సో ఇక్కడ చూడండి మనకి CN మైనస్ అనేది దీనికి వచ్చి అటాచ్ అవుతుంది కాబట్టి ఈ CN మైనస్ మనకి న్యూక్లియోఫిలిక్ అంటాము. అండ్ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఒక డబుల్ బాండ్ అనేది మనకి సింగిల్ బాండ్ గా ఇదైంది, sp2 హైబ్రిడ్ కార్బన్ sp3 హైబ్రిడ్ కార్బన్ గా చేంజ్ అయింది. సో మనకి ఇక్కడ జరిగింది ఎడిషన్ రియాక్షన్ అండ్ అటాక్ అయింది మనకి న్యూక్లియోఫైల్. సో కాబట్టి మనకి ఉన్న రియాక్షన్ అనేది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్, ఇచ్చిన రియాక్షన్ అనేది మనకి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అనేది అయితే మనము చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
tetramethylsilane is used as a reference compound in the dash spectroscopy to record the spectrum. Spectrum record చేయడానికి tetramethylsilane structure or molecular formula రాద్దాం ఒకసారి. SiCH3 tetramethylsilane. Okay, is used as a reference compound in which spectroscopy అనేది అయితే అడుగుతున్నాడు. ESR స్పెక్ట్రోస్కోపీనా, లైక్ ప్రోటాన్ NMR స్పెక్ట్రోస్కోపీనా, కార్బన్ 13 NMR స్పెక్ట్రోస్కోపీనా, రామన్ స్పెక్ట్రోస్కోపీనా. యాక్చువల్గా మనము టెట్రామిథైల్ సిలేన్ అనేది మనము మిథైల్ ప్రోటాన్ NMR లో మనం కంపల్సరీగా యూజ్ చేస్తాము. ఎందుకు యూజ్ చేస్తాము అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ కనుక దీని ఈ మాలిక్యులర్ ఫార్ములాని కనుక మనం కొన్ని ఎక్స్టెండ్ చేసి రాస్తే సిలికా మీద 4 CH3 గ్రూప్స్ అనేది అయితే ఇలా సబ్స్టిట్యూట్ అయి ఉన్నాయి. సో ఈ 4 సబ్స్టిట్యూట్ అయి ఉన్న CH3 గ్రూప్స్ అంటే ఈ 12 హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 హైడ్రోజన్స్ కూడా ఒకటే ఫీల్డ్ లో అవి సిగ్నల్ ఇస్తాయి. చాలా చాలా స్ట్రాంగ్ సిగ్నల్ అండ్ వెరీ వెరీ షార్ప్ సిగ్నల్ అయితే ఇస్తాయి అనమాట. అండ్ వాటి కెమికల్ షిఫ్ట్ అనేది చాలా లో రెసిడెన్స్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది కంపేర్ టు ఆల్ అదర్ ఆర్గానిక్ కంపౌండ్స్. సో దానివల్ల దీన్ని కంపేర్ చేసి మిగిలిన మాలిక్యూల్స్ లో ఉన్న ప్రోటాన్ పీక్స్ ని స్టడీ చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. దానివల్ల మనము దీన్ని రిఫరెన్స్ కాంపౌండ్ కింద మనము ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని, ప్రోటాన్ NMR స్పెక్ట్రోస్కోపీని స్టడీ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో అలా among O2 and O2 plus the ESR signal, both are giving the ESR signal. Only O2 gives ESR signal, only O2 plus gives ESR signal, or both does not give the ESR సిగ్నల్ అనేది అయితే అడుగుతున్నారు. సో అయితే ESR సిగ్నల్ అంటే ఎలక్ట్రాన్ స్పిన్ రెజొనెన్స్ సిగ్నల్ కాబట్టి ఎక్కడ ఏ వేటిలో అయితే సింగిల్ ఎలక్ట్రాన్ అయితే ఉంటుందో, పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకుండా అన్ని పేర్డ్ ఎలక్ట్రాన్సే కాకుండా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వేటిలో అయితే ఉంటాయి అవన్నీ కూడా మనకి ESR సిగ్నల్ అయితే వస్తుంది. అలాగే MOT మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం O2 అనేది మనకి పారామాగ్నెటిక్ క్యారెక్టర్. ఎందుకని దాని ఎలక్ట్రాన్స్ మనం ఫీల్ చేస్తున్నప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం దాంట్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయి. సో O2 లోనే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని నుంచి అంటే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. O2 ప్లస్ లో మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆబ్వియస్ గా ఉన్నాయి. సో ఆబ్వియస్ గా దీంట్లో కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అయితే కంపల్సరీగా ప్రెజెంట్ అయి ఉంటాయి. సో దానివల్ల ఆక్సిజన్ O2 అండ్ ఆక్సిజన్ క్యాటయన్ O2 ప్లస్ రెండింటిలో కూడా బోత్ విల్ గివ్ ద ESR సిగ్నల్ అనమాట. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది, మీరు ఏమైనా కొత్త పాయింట్స్ నేర్చుకున్నారు అనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే కెమిస్ట్రీ కోసం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, కెమిస్ట్రీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ మన ఛానల్ అయితే షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి ఒక వీడియో కావాలి అనుకుంటే దానికి సంబంధించిన టాపిక్ నా కోసం కామెంట్స్ లో తెలియజేస్తే నేను దాని గురించి ఒక వీడియో చేసి మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. See you with another video. Until then, bye.